టీకేతండ గ్రామ పంచాయతీకి టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మన అభ్యర్థి జిరావత్ మంగనాయ గారికి, అదేవిధంగా మన గ్రామ పెద్దలు బద్యానాయ గారికి, నీలేశ్వర నాయక్ గారికి, సైదానాయక్ గారికి, అదే మన వార్డు నెంబరు ఇప్పుడు ప్రజెంట్ వార్డు నెంబర్కు ప్రస్తుత గతంలో ఉన్న వార్డు నెంబర్ అందరికీ, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలకి, అక్కలకు, చెల్లెలకు, తమ్ములకు అందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ స్థానిక ఎలక్షన్లో భాగంగా గతంలో మన అభ్యర్థి గతంలో కూడా కంటెస్ట్ చేశారు. మేము బీఆర్ఎస్ పార్టీ చేశారు, భారీ మెజార్టీతో గెలిచి గ్రామ అభివృద్ధికి చాలా తోడ్పాటు చేశారు, అభివృద్ధి చేశారు. అదేవిధంగా మన మిర్యాలగూడ నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కొన్ని లక్షల రూపాయలు అభివృద్ధికి సహకరించారు. మా గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందినది. పొలాలకు పోయే బాట రైతుకు ఇబ్బంది కలగకుండా చేయాలని భాస్కర్ రావు గారు ఆ సంకల్పంతో అది నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా మేము గతంలో అధికార పార్టీ ఉండి కూడా తండాను ఎనలేని అభివృద్ధిని చేయడం జరిగింది. ఇంతకుముందు మాకు చింతపల్లికి గ్రామ పంచాయతీ డిఫరెంట్ అయిన తర్వాత నుంచి చాలా అభివృద్ధికి దూరంగా ఉన్నప్పుడు ఆయన వచ్చిన తరుణం నుంచి మా గ్రామ పంచాయతీ సపరేట్ అయినప్పటి నుంచి వారి ఆధ్వర్యంలో మొత్తం తండాలో సీసీ రోడ్లు ఎక్కడ లేని విధంగా సీసీ రోడ్లు వేయడం జరిగింది, డ్రైనేజీలు వేయడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ లాగా మా చుట్టూ తండ బయట నుంచి బయటికి వెళ్ళేటట్టు రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాము. అదే రైతుల కోరిక మేరకు పొలానికి వెళ్ళవలసిన బాట లేక ఆ బాటను కూడా పాత డొంకల కింద తీసి కన్వర్ట్ చేసి దాన్ని రోడ్డు నిర్మాణం కూడా చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో. కాబట్టి జనాల కోరిక మేరకు మళ్ళీ మీరే ఉంటే అభివృద్ధికి నోచుకుంటామని చెప్పేసి మళ్ళీ ఆయననే నిలబడాలని చెప్పేసి కోరిక మేరకు జనాలందరి కోరికతోనే మళ్ళీ ముందుకు రావడం జరిగింది. వారికి తోడుగా మాకు ఇక్కడ మాజీ ఎంపీటీసీ గారు, ఇక్కడ వార్డు మెంబర్లు గారు, మళ్ళీ ఇప్పుడు తాజా మా దగ్గర నిలబడుతున్నటువంటి వార్డు మెంబర్లు అందరూ సహకారంతో మళ్ళీ నెక్స్ట్ ఇదే తరుణంతో ముందుకెళ్ళి మళ్ళీ ఈ టీకేతండ గ్రామ పంచాయతీలో గులాబీ జెండా ఎగరేయడానికి అందరం కంకణబద్దులై కూడా ముందుకు వచ్చినాము. ఇంకోటి ఎంపీటీసీ గారి మా పెద్దల సహకారంతో, తర్వాత ఇంకోటి పొలానికి డొంక, ఇదివరకు పొలానికి పోవడానికి బాట లేదు, దారి లేకుంటే ఆ దారిని కూడా నేను రైతులతో మాట్లాడి దారి ఏర్పాటు చేయడం జరిగింది, డొంక వేయడం జరిగింది. అట్లాగే వైకుంఠ అది కూడా బ్రహ్మాండం కట్టించినాం. అదేవిధంగా మన జీపీలో ట్రాక్టర్ కానీ తర్వాత అనేక పనులు చేసి చాలా అభివృద్ధి చేసినాం. కాబట్టి జనాలు కూడా మళ్ళీ నువ్వు ఉంటేనే రెండోసారి పనులు అవుతాయని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళో ఇదివరకు బొడ్రాయి లేకుండే 7-8 లక్షలు పెట్టి బొడ్రాయి కట్టించిన తర్వాత అదే డొంకాని ఒక 10 లక్షలు డొంక వేయించిన రోడ్డు. తర్వాత రామాలయం గుడి ఒకటి శంకుస్థాపన చేసినాం. అదేదో కొద్దిగా రాయితోటి కట్టడం వల్ల లేట్ అయింది, అది ఎప్పుడూ అయిపోయేది ఉండే. ఆ రామాలయం కూడా ఈసారి కంప్లీట్ పూర్తి చేసి మనకు తండాన్ని అందరి దృష్టిలో అందరికీ మన ఇక్కడ దేవాలయం గుడి ఉండేటట్టుగా అందరినీ మంచిగా చూసుకునేటట్టుగా మనం గుడిని ఏర్పాటు చేసి ఈ తండాలో గుడి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికి రెండోసారి మన మీద నమ్మకంతో